అఖిల్ బాక్స్ ఆఫీస్ పైన తాండవం చేస్తున్నాడు. వీర లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. వీక్ డేస్ లో కూడా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ రాబడుతుంది. కేవలం 4 రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించడం జరిగింది. ఇప్పుడు కేవలం ఒకే ఒక టార్గెట్ ఉంది లెనిన్ మూవీకి, అది 100 crores క్లబ్ లో చేరడమే. అది కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తే డెఫినెట్ గా ఈ వీకెండ్ ఎండ్ వరకు 100 crores క్లబ్ లో చేరడం ఎలాంటి ఆశ్చర్యం అనేది ఉండదు. సో ఈ రోజు మనము అఖిల్ ఫస్ట్ 4 days కలెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం మన ఈ వీడియోలో. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ప్లీజ్ హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది, హైప్ చేస్తే చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. ఇక లెనిన్ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. లెనిన్ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు ఇది 5వ రోజు ఇవాళ. సో ఎక్కడ కూడా ఫుట్ ఫాల్స్ అనేది తగ్గట్లేదు, ఆక్యుపెన్సీ మంచిగా ఉంది, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి ప్రతిరోజు. వీక్ డేస్ అయినప్పటికీ కూడా స్ట్రాంగ్ హోల్డ్ అయితే ఉంది బాక్స్ ఆఫీస్ పైన. మనం ఆల్రెడీ లెనిన్ మూవీ రివ్యూ కూడా చేయడం జరిగింది. నిజం చెప్పాలి అంటే మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. చాలా మంది పెద్ద రివ్యూవర్స్ నెగిటివ్ రివ్యూవర్స్ ఇచ్చినప్పటికీ మౌత్ పబ్లిసిటీ తోని ఫుట్ ఫాల్స్ తోని మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది లెనిన్ మూవీ. నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ వస్తుంది. కేవలం 4 days లోనే మూవీ అయితే బ్రేక్ ఈవెన్ సాధించడం జరిగింది. నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే దాదాపు 70 crores బడ్జెట్ పెట్టిన మూవీ దాదాపు 25 నుంచి 30 crores వరకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగడం జరిగింది. దాన్ని ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మునుపటి సినిమాలు ఏవైనా కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. నిజం చెప్పాలి అంటే ఫస్ట్ మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. డే 1 కి 10 crores ఫస్ట్ డే వచ్చింది అఖిల్ మూవీకి. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఆ మూవీ డిజాస్టర్ గా మారడం. హలో మూవీ మంచిగా ఉన్నప్పటికీ ఆ మూవీకి ఏమైపోయింది, స్టోరీ సిమిలర్ గా ఉందని చెప్పి ఆ మూవీ ఫ్లాప్ అవ్వడం. మిస్టర్ మజ్ను యావరేజ్ గా ఉన్నప్పటికీ అది బ్రేక్ ఈవెన్ కాకపోవడం. 4th మూవీ ఏదైతే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఉందో అది బ్రేక్ ఈవెన్ అయినప్పటికీ నెక్స్ట్ మూవీ ఏజెంట్ డిజాస్టర్ అవ్వడంతో, డిజాస్టర్ అంటే డిజాస్టర్ అల్ట్రా ప్రో మ్యాక్స్. నిజం చెప్పాలి అంటే ఆ బాధ అక్కినేని ఫ్యాన్స్ యొక్క బాధ అంతా ఇంత కాదు, నెక్స్ట్ లెవెల్. అసలు ఆ రేంజ్ లో బాధపడ్డ మూవీ అది ఏజెంట్ మూవీ. ఆ మూవీ తర్వాత వచ్చే మూవీ అంటే నిజంగా 25 నుంచి 30 crores వసూలు చేయాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎవరు కూడా అంత నమ్మి, నాగార్జున గారు ఈ మూవీకి ప్రొడ్యూసర్ ఉండొచ్చు, అటు దీంతో పాటుగా నాగవంశీ గారు ఉన్నారు, ఎవరు నమ్మి 25 crores 30 crores 70 crores వరకు బడ్జెట్ ఊరికే పెట్టారు. సో అఖిల్ దగ్గర ఆ క్యాపబిలిటీ ఉంది, అఖిల్ దగ్గర యాక్టింగ్ ఉంది. ప్రతి మూవీ దాదాపు వచ్చిన దగ్గర నుంచి 12 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు, సరైన హిట్ దక్కట్లేదు. ఈ మూవీ కూడా నిజం చెప్పాలి అంటే మనకు యునానిమస్ హిట్ టాక్ అయితే రాలే, మిక్స్డ్ టాకే వచ్చింది. అయినప్పటికీ కూడా తన యాక్టింగ్ తోని మౌత్ పబ్లిసిటీతోని మూవీని సూపర్ డూపర్ హిట్ చేసుకొని బ్రేక్ ఇవన్నీ క్రాస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మనకు ఆల్రెడీ తెలిసిందే లిమిటెడ్ టికెట్ ప్రైజెస్. ఏదైతే కొన్ని మూవీస్ ఉంటాయి 600 రూపాయలు పెడతారు, 800 రూపాయలు పెడతారు, 1000 రూపాయలు పెడతారు. మళ్ళీ వీక్ డేస్ లో కూడా టికెట్ హైక్స్ ఏ ఉంటాయి. మల్టీప్లెక్స్ లలో ఒక రేట్ ఉంటుంది, థియేటర్లలో ఒక రేట్ ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తారు, కలెక్షన్స్ రాకపోయినా సక్సెస్ మీట్లు పెట్టి సూపర్ హిట్ బంపర్ హిట్ అని చెప్పి రుద్దుతూనే ఉంటారు. బట్ ఈ మూవీ అలా కాదు, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి లిమిటెడ్ టికెట్ ప్రైజెస్ తోని. ఏదైతే తక్కువ టికెట్ ప్రైజెస్ తోని నిజంగా ఒక నిదర్శనం. నిజం చెప్పాలంటే అలానే వస్తాయి. మరి ఎక్కువ టికెట్ రేట్స్ పెడితే ఆ ఒక్క రోజు 2 రోజే ఉంటుంది మురిపం. ఆ తర్వాత టికెట్ రేట్స్ ఎక్కువ ఉండేసరికి ఎవరు చూడడు. ఇది ఈ మూవీకి ప్లస్ పాయింట్. అది తక్కువ టికెట్ రేట్స్ ఉండడం వల్ల వీక్ డేస్ లో కూడా ఆడియన్స్ చూడడానికి ఇష్టపడుతున్నారు. సో అది మెయిన్ రీజన్. దీంతో పాటు ఫస్ట్ డే వచ్చేసి మనకు కలెక్షన్స్ దీని గురించి మనం మాట్లాడుకున్నాము. దాదాపు 11 crores గ్రాస్ రావడం జరిగింది ఫస్ట్ డే. మూవీ మేకర్స్ వచ్చేసి 16 crores పైన వేసుకున్నారు. సెకండ్ డే వచ్చేసి 17 crores వచ్చినాయి, మూవీ మేకర్స్ 20 crores వరకు వేసుకున్నారు. థర్డ్ డే వచ్చేసి 18.25 crores రావడం జరిగింది గ్రాస్. సో మూవీ మేకర్స్ అది కూడా 20+ వేసుకున్నారు. వాళ్ళు డైరెక్ట్ గా 3 days కి 61 crores పైన వేసుకోవడం జరిగింది గ్రాస్ ని. 4th డే వచ్చేసరికి మనకు గ్రాస్ దాదాపు 7 crores రావడం జరిగింది. ఈ నెట్ విషయంలో చూసుకుంటే ఫస్ట్ డే 7.5 తెలుగు రాష్ట్రాలలో అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే దీంతో పాటుగా 8.15 సెకండ్ డే నెట్. థర్డ్ వచ్చేసి 9.65 crores థర్డ్ డే వచ్చింది. 4th డే వచ్చేసి 3.60 crores 4th డే రావడం జరిగింది. టోటల్ గా వరల్డ్ వైడ్ మనం నెట్ చూసుకుంటే 40 crores వరకు అండ్ గ్రాస్ చూసుకుంటే 55 నుంచి 60 crores చిల్లర మధ్యలో. మనకు ఎగ్జాక్ట్ నెంబర్ అనేది తెలియదు. అఫీషియల్ గా మూవీ మేకర్స్ కూడా 3 days వరకు పోస్టర్స్ వేయడం జరిగింది. సో అది 61 crores అని చెప్పి వేయడం జరిగింది 3 days కే. బట్ వాళ్ళు కాస్త ఎక్కువనే వేసుకున్నారు. యాజ్ పర్ మన అనాలిసిస్ 4 days కి కలుపుకొని దాదాపు 55 నుంచి 60 crores వరకు గ్రాస్ వచ్చినట్లు తెలుస్తుంది. దాదాపు
44 నుంచి 47 crores మధ్యలో నెట్ వచ్చినట్లు మనకైతే తెలుస్తుంది. ఓవరాల్ గా ఓవర్సీస్ లో కూడా 8 crores పైన రావడం అంటే మామూలు విషయం కాదు. దాదాపు 1 million కి దగ్గర ఉంది. ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్ అనే చెప్పాలి. 1 million కలెక్షన్ అంటే మామూలు విషయం కాదు అఖిల్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు షేర్ విషయంలో చూసుకుంటే ఈ మూవీ వచ్చేసి దాదాపు 24 కోట్ల థియరిటికల్ బిజినెస్ జరిగింది కాబట్టి దాదాపు ఇప్పటికే ఈ మూవీకి 30 కోట్ల వరకు షేర్ వచ్చినట్లు మనకైతే తెలుస్తుంది. సో షేర్ వచ్చేసి 24 crores అయితే దాన్ని దాటేసింది. 28 కోట్ల నుంచి 30 కోట్లు వచ్చినట్లు మనకైతే మన ట్రేడ్ లెక్కల అనాలిసిస్ ప్రకారం తెలుస్తుంది. సో నెట్ పరంగా మనం చూసుకున్న దాదాపు 44 కోట్లను కూడా అందులో నుంచి మనం మైనస్ చేసుకున్న మనకు దాదాపు 25 to 30% మైనస్ చేసుకున్న దాదాపు 28 crores నుంచి 32 crores మధ్యలోనే మిగులుతుంది. సో ఈ మూవీ సింపుల్ గా బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ప్రజెంట్ లాభాల బాటలోనే ఉంది ఈ మూవీ. అది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎన్ని లాభాలు ఈ వీక్ మొత్తం ఎంత నడిస్తే ఎన్ని కలెక్షన్స్ వస్తే అంత పెద్ద హిట్ గా ఇది మారుతుంది. అండ్ దీంతో పాటుగా ఇప్పుడు ఉన్నది ఒకే ఒక టార్గెట్ ఇప్పుడు వీళ్ళకు 100 కోట్ల మార్క్ అనేది కూడా చాలా ప్రెస్టీజియస్ మార్క్ అది. సో ఏదైతే స్టార్టింగ్ లో మనకు చూసిందే ఫస్ట్ మనకు ఏ మూవీ వచ్చింది, తండేల్ మూవీ, అంతకు ముందు నాగార్జున గారిది అది మల్టీ స్టార్ మూవీ ఉండే కుబేరా, అది 100 కోట్లు, తండేల్ మూవీ 100 కోట్లు, ఇప్పుడు ఇది కూడా 100 కోట్లు కొడితే అక్కినేని ఫ్యాన్స్ కి ఇది చాలా సంతోషకరమైన వార్త ఇది నిజం చెప్పాలి అంటే. సో ఇది గైస్ ఇవి కలెక్షన్స్ ఫస్ట్ 4 days లో వచ్చినాయి. సో చిన్న కరెక్షన్, చిన్న సజెషన్ ఏంటి అంటే మన వాయిస్ అక్కడి వరకు వెళ్ళదు. బట్ అయినప్పటికీ నేను చెప్పాలనుకున్నా ఏంటంటే ఇంత మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, హిట్ టాక్ వచ్చింది, ఆడియన్స్ దీన్ని హిట్ చేయడం జరిగింది, మళ్ళీ కాస్త ఫేక్ కలెక్షన్స్ ఎందుకు అని చెప్పి నా ఒక ఒపీనియన్. ఎందుకంటే 3 days కి దాదాపు 7 to 8 crores వరకు ఫేక్ కలెక్షన్స్ వేయడం దాదాపు మనకున్న అనాలిసిస్ ప్రకారం ఆఫ్లైన్ టికెట్స్ ఎలాగో క్యాలిక్యులేట్ అవ్వవు. సో ఆన్లైన్ లో అట్లా చూసుకుంటే మనకు దాదాపు 7-8 కోట్ల ఎక్స్ట్రా కలెక్షన్ వేసుకున్నట్లు మనకైతే అనిపించింది. సో ఎందుకు ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పుడు అదొకటి మీరు అవాయిడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది ఏమంటున్నారంటే సింపతి వల్ల మూవీ హిట్ అయింది అని చెప్తున్నారు. సో అది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే సింపతి అనేది ఎక్కడి వరకు పనికి వస్తుంది అంటే సర్లే పర్లేదులే చూద్దాంలే అన్న వరకే వర్తిస్తుంది. ఒక్కసారి ఫస్ట్ 1 day 2 day ఫస్ట్ వీకెండ్ ఆడియన్స్ చూసిన తర్వాత ఆడియన్స్ టాక్ అనేది బయటికి వెళ్ళిన తర్వాత వరస్ట్ రా మనం అనవసరంగా జాలి పడ్డాం అది ఇది అని చెప్పి ఆడియన్స్ కనిపించింది అనుకో చూడరు. సో కాస్త వర్కౌట్ అవుతుంది, కాస్త వర్కౌట్ అవ్వదు. నాకు అది అనిపించింది. సో సింపతి ఒకటే కాదు, మూవీలో దమ్ముంది, కంటెంట్ లో దమ్ముంది, అఖిల్ యాక్టింగ్ బాగుంది. సో అందువల్లనే ఈ మూవీ మంచి బ్లాక్ బస్టర్ దిశగా సాగుతుంది. అఖిల్ కెరియర్ లో ద బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతుంది ఈ మూవీ. సో ఇది నాకు అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది ఏంటనేది, మీరు కూడా మూవీ చూసారు, మూవీ మీకు ఎలా అనిపించింది, దీని కలెక్షన్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, ఇంకెంత కలెక్ట్ చేస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్స్ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీరు చేసే కామెంట్స్ నా ఈ వీడియోకి ఎంతగానో బూస్టప్ గా ఉంటుంది, చాలా మందికి రీచ్ కూడా ఉంటుంది. అండ్ నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది, నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా మోటివేటింగ్ గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, చాలా మందికి షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ తెలియజేయండి అండ్ హైప్ కూడా చేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.